విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎవరు సార్ మీ గురువు చిన్నప్పుడు బాల త్రిపుర సుందర్ గారని ఆవిడ మా మ్యూజిక్ గురువు మేడం. ఐ డిడ్ మై ఇంజనీరింగ్. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు మ్యూజిక్ థింగ్. ఐ డిడ్ ఎంఏ వోకల్. బాబా అన్ని ఫుల్ అయితే రాగాల మీద ఫుల్ పట్టు ఉంటుంది మీకు. ఎంఏ వోకల్. ఇక్కడ మీ నోట ఒక చిన్న క్లాసికల్ బిట్ ఏదైనా పల్లవి. నిన్నే నెరనౌమినానురా ఓ రామ రామయ్య నిన్నే నెరనౌమినానురా ఓ రామ రామయ్య నిన్నే నెరనౌమినానురా ఓ రామ రామయ్య. భలే ఈ అవతారం మీద ఎవరు ఎంతమంది చూసారో తెలియదు కృష్ణ గారు. ఇప్పుడే మీరు ఒక ఫుల్ మాస్ నంబర్ పాడి ఇంత శాస్త్రంతో ఫుల్ శాస్త్రీయం పాడారు. గ్రేట్, నిజంగా గ్రేట్. కానీ ఆ ఫౌండేషన్ పడబట్టి మీకు ఇంత లేదు మేడం. ఏదో సంథింగ్ లాట్ ఆఫ్ థింగ్ ఐ మిస్సింగ్. సో ఐఎమ్ నాట్ మై స్టేజ్. ఇట్ ఈస్ ఇది కాదు నాది. సో ఐ మైట్ బి సమ్వేర్. బట్ కాలం అనొచ్చు, చెప్పొచ్చు, లక్ అని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు. అంటే నేను రావడం చిన్న స్లాట్లు రావడం ప్రాబ్లం అయింది మేడం. అంటే కొందరికి అదృష్టం టక్ మంది దొరికేస్తుంది. స్లాట్ అంటే చిన్న స్లాట్లు రావడంతో అక్కడికి పరిమితం చేస్తున్నాను. అవును. నా మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన సినిమాలు సంపంగి, 16th, జానకివేట్ శ్రీరామచంద్రుడు, ప్రేమలో పవన్ కళ్యాణ్, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఇంట్రెస్టింగ్ మధ్య వీధుల కుమారి, వైఫ్. అవును, 50 సినిమాలకు పైగా ఉన్నాయి. మీరు 62 సినిమాలు చేశాము. 10 సినిమాలు ఎక్స్క్లూసివ్ మ్యూజికలే. మ్యూజిక్ తోటి అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. మ్యూజిక్ వల్ల మ్యూజికల్ సపోర్ట్ చాలా ఇచ్చి ముందుకెళ్ళినా వై ఇండస్ట్రీ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దట్ మచ్ అనేది నాకు ఇంతవరకు $1 million క్వశ్చన్. మ్యూజిక్ తోటే అది ఒక అంటే హిట్ రేంజ్ నుంచి సూపర్ హిట్కి వెళ్ళాయి. సో ఆ స్టేటస్ను వై దే ఆర్ నాట్ కన్సిడర్. ఇప్పుడు నన్ను అడుగుతారు మేడం మా ఫ్యాన్స్, నా మ్యూజిక్ లైక్ చేసేవాళ్ళు, వై యు ఆర్ టేకింగ్ దట్ మచ్ ఆఫ్ గ్యాప్స్ బిట్వీన్ యువర్ కెరీర్ అని అడుగుతారు. వాంటెడ్గా మేము ఎందుకు కెరీర్ గ్యాప్ తీసుకుంటాం? రావాలి కదా. అంటే ప్రాపర్ ఫిల్మ్ లేకపోతే రూయిన్ అయిపోతాం మేడం. ప్రాపర్ ఫిల్మ్ కావాలా, అది ప్రాపర్గా రిలీజ్ అవ్వాలా, ప్రాపర్గా ప్రమోట్ అవ్వాలా, ప్రాపర్గా రిలీజ్ స్టేటస్ ఉంటే అప్పుడు జనాలకు రీచ్ అవుతుంది. ఎన్ని మంచి సినిమాలు మరుగున పడ్డాయి మేడం. మందారం అద్భుతమైన ఆల్బమ్, కుంకుమ బ్యూటిఫుల్ ఆల్బమ్, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు ట్రెమెండస్ ఆల్బమ్. మీరు ఆ పాటలు మీకు నేను పంపిస్తే ఒకసారి వినండి. విన్నాను సార్. అంటే ఆ టైంలో పాసింగ్గా వినడం. ఒట్టు ఎంఆర్లో నేను ఒక పాట పాడా. అది ఒంపుల సొంపుల చెలి నీవా నా మనవి కాస్త వినవా, వన్నెల చిన్నెల సిరిమూవా నీ హన్నును చేరుకోవా, చెప్పక చెయ్యక వచ్చేరా నా మనసు తెలుసుకోరా, ఇప్పటికిప్పుడు వచ్చేరా నా మనసు గెలుచుకోరా, ఒంపుల సొంపుల చెలి నీవా నా మనవి కాస్త వినవా. ఇలాంటి ఎన్నో పాటలు ఉన్న పాటలు అంటే చిన్న స్లాట్ అయ్యి అది సరైన స్టాండర్డ్ ఆఫ్ రిలీజ్కి నోచుకోక రూయిన్ అయిపోతున్నాయి. దానికి కారణం ఎవరైనా చెప్పాలి నేను, టు హూమ్ ఐ హ్యావ్ టు బ్లేమ్. అంతే. ఇప్పుడు అది చిన్న సినిమా, అది ఆ హీరో అని చెప్పండి ఆ రిలీజ్ టైంకి అది రిలీజ్ అవ్వడానికి ప్రసవ వేదన అనుభవిస్తుంది. సో అది అంటే ఒక ఫ్లో వచ్చేయాలి మేడం. ఏదో వచ్చి ఇప్పుడు సినిమాకి కూడా ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చేస్తే మనకు ఫౌండేషన్ పడదు మేడం. కాన్సిక్యూటివ్ హిట్స్ పడాలి కంటిన్యూస్గా, ఒక 3-4 పడి అది ఇండస్ట్రీ దృష్టి పడి ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ బొనాన్జా మ్యూజికల్ హిట్ పడితేనే మళ్ళీ మనకి ఇక్కడ స్లాట్. కరెక్ట్. అంతవరకు ఏదో ఇచ్చేసామంటే ఆ ఒక్కదాంతో స్టాండర్డ్ అవ్వం. దాని కాంటెంపరీ ఇంకోటి వచ్చి నెట్టాల. నా కెరియర్లో ఏమవుతుంది, ఒక హిట్ పడుతుంది, 2 ఫ్లాప్లు వెనక్కి నెడుతున్నాయి. కరెక్ట్. ఇది రీజన్ ఆఫ్ టేకింగ్ గ్యాప్ అండ్ ఆల్. గ్యాప్ తీసుకోవడం. అవును. ఇప్పుడు ఫ్లాప్లు వరుసగా 4 పడ్డాయి అనుకోండి,
ఒక ముద్ర వేసేస్తారు. అది మ్యూజిక్ని సెపరేట్ చేయరు సినిమా నుంచి. ఇప్పుడు వెన్ మ్యూజిక్ ఈజ్ రూలింగ్ ద ఫిల్మ్ అన్నా కూడా అదే స్లాట్లో చూస్తున్నారు. అంటే సినిమా హిట్ అయితే అందరికి ప్లస్ మేడం, సినిమా ఫ్లాప్ అయితే కొందరికే మైనస్గా చూపిస్తారు, కానీ హిట్ అందరినీ ముందుకు నెడుతుంది. కరెక్ట్. అది ఎవరైనా ఉండండి, అది వాట్ ఎవర్ టెక్నీషియన్ అండి, హూ ఎవర్ ద ఆన్ స్క్రీన్ కానివ్వండి, హాఫ్ స్క్రీన్ కానివ్వండి, వీళ్ళందరినీ ముందుకు నెట్టేది హిట్. ఫ్లాప్ అయితే కొన్ని స్పెసిఫిక్ థింగ్స్కి మాత్రం డెఫినెట్గా వాళ్ళను పిన్ పాయింట్ అవుద్ది. మ్యూజిక్ దాంట్లో ప్రథమ. చాలా కరెక్ట్గా అన్నారు మీరు. ఇప్పుడు అందులో ఇప్పుడైతే కొంతమంది ఇప్పుడు పెద్ద సినిమాలన్నిటికీ ఒక 3-4 పేర్లు రూల్ అవుతున్నాయి, అండ్ చిన్న సినిమాలన్నిటికీ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. సో మధ్యలో అద్భుతంగా లెజెండరీ పెద్ద పెద్ద సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చిన చాలామంది గొప్ప సంగీత దర్శకులు ఇంకా కొంచెం వస్తే బాగుండని ఫ్యాన్స్ అనుకుంటున్నారు, మీలాంటి వాళ్ళు కావచ్చు. అదే వాళ్ళకు క్వశ్చన్కు ఎందుకు రావటానంటే నేనైతే తెగేసి ఒకటే చెప్తున్నా, ప్రొడ్యూసర్స్ గమనించాలబ్బా, నేను కాదు మీరు కాదు, అరే ఇది ఫలానా హిట్ కదా, ఇప్పుడు మ్యూజిక్ ఇస్తే మ్యూజిక్ తోడైతే ఈ సినిమాకు డెఫినెట్గా ప్లస్ అవుతుందని వాళ్ళు ఫీల్ అయినప్పుడే కదా మంచి మంచి మ్యూజిక్ వచ్చేది. అవును. ఇప్పుడు ఏంటంటే జోనర్స్ చేంజ్ చేసే వరకు మ్యూజిక్ ఇంపార్టెన్స్ కొంచెం కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు హారర్ జనర్ మేడం, ఓన్లీ రీ రికార్డింగే పిన్ పాయింట్ అవుతుంది, అక్కడ మ్యూజిక్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు సడన్గా ఇలాంటి ఒకటి వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుద్ది, సంక్రాంతికి వస్తున్నాం ఆడేది ఏంటంటే మళ్ళీ మెలడీ, ఇలాంటి పాట ఇది ఇరవై తీసేసింది కాబట్టి మళ్ళీ అలా అడుగుతారు. కరెక్టే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. మళ్ళీ అయితే ఈ సినిమాతో అయితే మనకి రిస్క్ సినిమాతో మళ్ళీ మీరు రీఇంట్రడ్యూస్ అవుతారని 100% అంటే అవ్వాలని కోరుకుంటున్నా. నేను ఐఎమ్ నాట్ ముద్ర వేయట్లేను, బట్ నా హోప్ అంటే ఓ మంచి మ్యూజిక్ అయితే ఇవ్వగలిగాం. అది ఆడియో హిట్ తోటి నాకు కొంత సెన్స్ చేశా. సో వీడియో ఒకటే లెఫ్ట్ గో అది వచ్చింది అనుకోండి, అంటే మంచి కనెక్టెడ్ మ్యూజిక్ అయితే ఇచ్చా మేడం. సినిమాను పక్కాగా ఏది వచ్చి డిస్టర్బ్ చేసే ఒక్క పాట ఉండదు, ఒక మాట ఉండదు. మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ చెప్పండి మేడం. ఘంటడి కృష్ణ గారి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఎవరిదైనా అవ్వచ్చు, మీదైనా అవ్వచ్చు. నా దాంట్లోనే ఒక మంచి లిరికల్ సాంగ్ ఉంది మేడం, బట్ లిరిక్ ఇట్ ఈస్ నాట్ మైన్. ఐ డన్ లిరిక్ ఫర్ 34 ఫిల్మ్స్, నేను లిరిక్స్ రాశాను. ఐడియా ఉందా లేదా మీకు? గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది, తొలి సంధ్యల వెలుగులవే, అది నేను రాసింది. అదే కదా, అది నేను రాసింది. అయితే నేను రాసిన పాటలు నాకు నచ్చిన పాట అంటే లిరికల్గా బాగా ఇష్టం. అంటే ఆ సందర్భం అలాంటిది. ఇద్దరి మధ్యలో, భార్యాభర్త మధ్యలో ఈజ్ గోయింగ్ సమ్ క్యాంప్ అండ్ ఆల్. వైఫ్ కాషన్ ఇస్తుంది, ఒరే అబ్బాయి నీకు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి, సిగరెట్ తాగడం, మందు కొట్టడం, చిల్లరని ఉన్నాయి, నువ్వు ఎక్కడున్నా నేను పక్కనున్నాను గుర్తుపెట్టుకో అనేదాన్ని ఒక చిన్న పాటగా తయారు చేశాం. సరే, నాకు బాగా నచ్చిన పాటలు అయితే రాజగారి పాట మేడం. జాజి మల్లి తోటలోనా ఊసులాడే గోరుమైనా ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లాహిరిలో జాజి మల్లి తోటలోనా ఊసులాడే గోరుమైనా. రాజాసార్ పాట. దాని ఇన్స్పిరేషన్తో ఒక పాట చేశాను నేను. అది నాకు చాలా ఇష్టం. ఈ పాటను అనుకుని నేను ఇలాంటి పాట చేస్తే బాగుండని. పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం, ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం, నీ పేరే పాడుతున్న మౌన సంగీతం, ఎదని రాక కోసం పలికే స్వాగతం, పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం. మధ్యమావతి. నా పాటల్లో దగ్గర లేనని అనుకో మాకు, చాటు వేషాలన్నీ తెలుసు నాకు, వంకరదారులు పట్టిపోకు, లేనిపోని చిక్కులు తెచ్చుకోకు,
కాలమెంత తరిమినా కాలు జారి పడనని, పరిసరాల గాలిలో మనసు చెదరనీనని మాటిచ్చి వచ్చినావు. అంతలో ఇంతటి మతి మరుప, దగ్గర లేనని అనుకో మాకు, చాటు వేషాలన్నీ తెలుసు నాకు. గుప్పు గుప్పు మంటూ వేళ్ల మధ్య నుండి పొగలాగుతా ఉంటే నువ్వు, గుండెల్లోన ఉన్న నీ చెలియ ఊపిరి ఉక్కిరి బిక్కిరి కాదా చెప్పు. ఆన్సర్, సిగరెట్టు పొగలోన గొప్ప థ్రిల్లు ఉన్నదంటే టేస్ట్ చూసి చెబుదామని గుండెలోకి వెళ్ళాను. రాత్రి పూట మందులోకి జారుతోంది నీ మది, నువ్వు లేని బాధ నుండి ముక్తి పొందడానికి, మత్తు నిద్రలో నకలై నిన్ను చేరడానికి. దగ్గర లేనని అనుకో మాకు, చాటు వేషాలన్నీ తెలుసు నాకు. వంకరదారులు పట్టిపోకు, లేనిపోని చిక్కులు తెచ్చుకోకు. చాలా చాలా బాగుంది. గమనం మారుతోంది, మళ్ళీ రాగం రాగయుక్తంగా బాగుంటది. నువ్వు తప్ప వేరే ధ్యాసే ఉండదంటూ నా మీద ఒట్టేసినావు, చీర కంట పడితే సిగ్గైనా లేకుండా దొంగ చూపులు చూస్తున్నావు. ఆన్సర్, అంతటి అనుమానం తగదేవోలనా, ఆ చీర నీకు ఎలా ఉంటదని చూస్తున్నా. మాయదారి మాటలింక నమ్మలేను నేనిక, బాడీగార్డు లాగా ఉంటా నిన్ను నేను వదలక. అయ్యో నమ్మవే నీ బావ నీకు దాసుడే, దగ్గర లేనని అనుకో మాకు. ఎక్సలెంట్. ఇది అంటే సిచ్యువేషనల్గా ఉండి కామికల్గా ఉండి బట్ చాలా మంచి రాగా ఉండే సిచ్యువేషన్. ఇంకోటి రాజా సార్ పాటే, ఖైదీ ఉందా ఇది గోయిందా, ఎంత చాలే ఇది చాలా కాదే, తెలుగులో తీశారే బాలా, జగదేక వీరుడి కదా ఇది బాధ. అమ్మో అంటే నేను అనేది సిమిలారిటీ ఏంటి అక్కడ, సిచ్యువేషనల్ డైలాగ్, అవునవునండి, సంభాషణ, అది కామిక్, కొంచెం హిలేరియస్ గా కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ రాగంలో తగ్గేదేలే. ఆయన పర్సనల్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ప్రతి పాటలు నడుస్తుంటారు. ఎంత ఎంత మంచి మంచి పాటలు ఇచ్చారు కృష్ణ గారు మీరు. నిజంగా మీరు అఫ్ కోర్స్ డైరెక్టర్గా వి విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఇంకా గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వండి, తప్పకుండా రావాలంట. నా ర్యాపిడ్ ఫైర్ రావాలి ఫాస్ట్గా చెప్పండి మేడం. ఈ రెండు మ్యూజిక్ డైరెక్టర్కి ఇది రాజా సార్. అది మీ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్, మీరు ఇంత మంచిగా పాడిచ్చారు, మీరే అవ్వచ్చు. నాకు మేలా ఫీమేలా? మేల్ ఫస్ట్. మేల్ ఘంటసాల గారు అండి, ఘంటసాల గారు. అవునా? అయ్యో. అండ్ ఫీమేల్? ఫీమేల్ సాధనా సర్గం గారు అండి. నేను సాధనా సర్గంకు మ్యాడ్. అవునా? ఆడ వాయిస్ టింబర్. అయ్యో ఆమె ఒక పాట మీకు విన్నారో లేదో కానీ అది పాడడం చాలా కష్టం. జల జలమని పొంగి పొరలు మేఘమిచటికేగెను, వెలుగు మాటు పూలు విరియు ఒడుపు పొంచి చూసెను, వెళ్ళు దాటదాయనే గురి సోకదాయనే ఊపిరైన ఆగదే, ఇటువంటి సుఖమెరుగనులే జల జలమని పొంగి పొర మేఘమిచటికేగెను. మైండ్ బ్లోయింగ్ అండి ఆవిడ పాడుతుంటే. అసలు ఆ ఫ్లో కూడా అసలు ఎక్కడా తగ్గదు. అసలు తెలుగు ఆవిడ సరిగ్గా ల్యాండ్ అవుతుంది. ఆ పాట ఒకసారి మీరు వెళ్ళాక వినండి మేడం. ఎక్కడన్నా చిన్న పద ఉచ్చారణ కానీ ఆమె జల జలమని పొంగి పొరలు మేఘమిచటికేగెను, వెలుగు మాటు పూలు విరియు ఒడుపు పొంచి చూసెను, వెళ్ళు దాటదాయనే గురి సోకదాయనే ఊపిరైన ఆగదే, ఇటువంటి సుఖమెరుగనులే జల జలమని పొంగి పొరలు మేఘమిచటికేగెను. నేను ఒకసారి ఒక పాట పాడిద్దామని రెండు పాటలు పాడించుకొచ్చా నా సినిమాలో. సో ఆల్ టైమ్ ఎప్పుడో ఎస్ఏ సాధనా సర్గం గారు. అయ్యో నేను ఇక్కడికి హైదరాబాద్ షో కూడా పిలిచా తను. నేను ఒక షో చేశా, ఆ షోకి నేను పిలిచాను అనమాట. అదిరిపోయింది. ఇంకోటి పల్లికే గోరు ఇంకెవరు. అమ్మో ఏం పాట. మనసా నువ్వు ఉండే చోటి చెప్పమ్మా, ఆ పాట ఏంటి అసలు. వాట్ ఎవర్ షీ సంగ్ అన్ని హిట్సే. తెలుగులో 20 పాటలు పాడి 10-20 దాకా పాడి ఉంటుంది మేడం, 20 హిట్లే.
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావరంలో వరంగా. ఈ పాట వెన్న దొంగవైనా మన్ను మీరేంటి ఎంత చక్కగా పాడుతున్నారు. నాకు అసలు అంటే తెలుసు, మీరు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో ఐ యూస్ టు వాచ్, బట్ మంచి గాత్రం ఉంది మీ దగ్గర. నేను సంగీతం నేర్చుకున్నానండి. చెప్తానండి సరే. ఇప్పుడు బట్ మీ పాట, మీ శాస్త్రీయ కోణం విని నేనైతే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆనందం. నేను మీరు ఫస్ట్ పాడిన దాంట్లోనే ఆ ఎండ్ సంగతి చూస్తే నేను ఆశ్చర్యం వేసింది, అరే ఎంత చక్కగా ఉంది అనుకున్నా. నేను పాడతానండి, క్లాసికల్ పాడతాను, సూపర్, డివోషనల్ క్లాసికల్ ఎక్కువ. బట్ మీ పాటలు, మీ టేస్ట్ ప్లస్ మీ రెపర్టోర్ విని వీఆర్ ఆల్ మెస్మరైజ్డ్. కృష్ణ గారు, మీరు మళ్ళీ తప్పకుండా వస్తా. మై ఫిల్మ్ ఈస్ దేర్ ఇన్ సపోజ్ టు ప్రమోట్ యూ పీపుల్ ఆల్సో. అంటే నాది అంటే చిన్న స్లాట్ సినిమా, చిన్నదాని కాదు, ఇప్పుడు అన్ని పెద్ద సినిమాలే అండి. అది హిట్ అయితే పెద్ద సినిమా అయిపోతుంది. బట్ బడ్జెట్ పరంగా ఇట్స్ ఐ స్పెండ్ గుడ్ థింగే. కానీ సినిమా పరంగా కూడా హిట్ అవ్వాలంటే మీరే మెయిన్. ఇప్పుడు ఏంటంటే ఎంత బాగా మనం ప్రమోట్ చేస్తే అంత ఆడియన్స్లోకి వెళ్తుంది. జీకే 2.0 విల్ బి అ బిగ్ సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మంచి థ్యాంక్స్ ఫర్ విషెస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు మై ఆడియన్స్. యూ ఆర్ గోయింగ్ టు మిమ్మల్ని డెఫినెట్గా ఈసారి సాటిస్ఫై చేసే మంచి మ్యూజిక్తో, మంచి దాంతో మళ్ళీ మీ దగ్గరకు వస్తా. తప్పకుండా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి నా సినిమాను కూడా హిట్ చేయండి. అట్లానే నేను మీ డైరెక్షన్లోనే ఉండను. డెఫినెట్గా ఐఎమ్ దేర్ విత్ యూ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మచ్ టైమ్ ఫర్. థ్యాంక్ యూ. అయ్యో భలేవారు, ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.